గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ చిక్కుడు గింజలతో బ్రేక్ఫాస్ట్ తయారు చేయబోతున్నాను. సో చిక్కుడు తీగకి ఎండిపోయిన చిక్కుళ్ళు ఉంటాయి కదా, వాటి నుండి గింజలన్నీ కలెక్ట్ చేసి ఒక బాక్స్లో పెట్టి ఉంచింది. వీటిని ఇప్పుడు నేను క్లీన్ చేసుకొని వాటర్లో మంచి శుభ్రంగా కడుక్కొని ఓవర్ నైట్ అంతా సోక్ చేశాను. ఇప్పుడు వీటిని మునిగే వరకు వాటర్ పోసి కుక్కర్లో కుక్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించేసి విజిల్ కూడా పెట్టేసాను. మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యే వరకు మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ని రెడీ పెట్టుకుందాము. దానికోసమని ఉల్లిపాయలు, మిరపకాయలు ఇవన్నీ రెడీ పెట్టుకుందాము. త్రీ విజిల్స్ వచ్చాయండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేశాను. కాసేపు రెస్ట్లో ఉంచుతాము ఆ వేపర్ అంతా పోయే వరకు. సో గింజల తాలింపు కోసం నేను గిన్నె పెట్టేశాను. దాంట్లో 1.5 టీ స్పూన్, నాట్ టీ స్పూన్, టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి వేడి చేసా. ఇప్పుడు దీంట్లో ఆవాలు వేసి ఫ్రై చేస్తున్నాను. కొన్ని లైట్గా మెప్పగింజలు, ఎందుకంటే ఎండుమిరపకాయలు వేస్తాను కాబట్టి ఎండుమిరపకాయలు ఉంటే కూడా ఆ గింజలు వస్తాయి కాబట్టి తక్కువ వేసాను. కొంచెం జీలకర్ర, మరి ఎక్కువ వేసుకోవద్దు. ఓకే, ఇప్పుడు కొన్ని దీంట్లో ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వీటిని కూడా వేసేస్తాను. ఇలా స్లైస్ చేసుకున్న ఉల్లిపాయలు తాలింపులో వేసుకోవాలి. ఫైన్గా చాప్ చేసుకున్నాము. సర్వింగ్లో గార్నిషింగ్ లాగా యూజ్ చేయాలన్నమాట. సో ఇవి కొంచెం వేగనివ్వాలి. ఉల్లిపాయలు అండ్ మిరపకాయలు కూడా వేసేసాను. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసేస్తున్నాను. ప్రతి ఒక్క ఇంట్లో కరివేపాకు చెట్టు ఉంటే చాలా చాలా యూస్ఫుల్ అండి. మనం చాలా మట్టుకు ఎక్కువ వంటకాలు యూజ్ చేస్తుంటాం కాబట్టి కరివేపాకులా తీసేయడం అంత ఈజీ కాదు కరివేపాకు అంటే. కానీ ఇది ప్రతి ఇంట్లో ఉండడం అయితే చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ప్లేస్ పెంచుకోవడానికి ప్లేస్ లేని వాళ్ళు తొట్టిలో వాటి కొన్ని విత్తనాలు చల్లారనుకోండి, కుప్పగా వచ్చేస్తాయి. వాటిని కట్ చేస్తూ ఉంటే అది పెరుగుతూ ఉంటుంది. మనకు పెద్ద వృక్షమే కావాలని ఏం లేదు దీనిది. అట్లా మొలకలు వచ్చేసి గుంపుగా పెరుగుతాయి కదా, అది కూడా సరిపోతుంది అనమాట. మనం కట్ చేసిన కొద్దీ కొత్తగా కొమ్మలు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని వాడుకుంటూ ఉండాలి. ఇందులో అల్లం వెల్లుల్లి ఇలాంటివి నేను ఏం వేయను. కొంతమంది వేస్తారు. వేసుకుంటే వెల్లుల్లిపాయ క్రష్ చేసి వేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే ఇంతకుముందు అలాగే చేసేదాన్ని. కానీ ప్రసాదాలు చేసినప్పుడు మనం అలిసింతలు కానీ శనగలు కానీ ప్రసాదాలు చేసినప్పుడు దాంట్లో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ అలాంటివి వేయమన్నమాట. నాకు అవి బాగా టేస్టీగా అనిపిస్తాయి. వెల్లుల్లిపాయ వేసి అల్లం వెల్లుల్లిపాయ వేసిన దానికంటే కూడా వెయ్యనివి బాగా అనిపిస్తాయి. అందుకని నేను ఎప్పుడు కూడా అల్లం వెల్లుల్లి కానీ వెల్లుల్లిపాయ కానీ ఇందులో యూజ్ చేయను అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేసి ఒకసారి వేయకుండా ఒకసారి తిని చూడండి, డిఫరెన్స్ తెలుస్తుంది కదా. ఓకే, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీగా ఉంది. దీంట్లో మనం ఇప్పుడు గింజలు వేసేయచ్చు. ఈలోపు మనం ఈ కుక్కర్ సంగతి ఏంటో చూద్దాం. ఓకే, అంతా పోయింది. అయితే దీంట్లో ఏంటంటే అలిసింతలు చాలా క్విక్గా ఉడికిపోతాయి. శనగలకి కొంచెం కుకింగ్ టైం ఎక్కువ. ఒకవేళ ఎక్కువ ఉడికించినా కూడా మనకి ఏమంటారు, కొంచెం గట్టి పడతాయి అన్నమాట. ఈ చిక్కుడు గింజలు కూడా శనగ గింజల్లాగే ఉంటాయన్నమాట. సో మీరు ఇంకా ఉడకలేదని ఉడికిస్తూ పోతుంటే అవి గట్టి పడతాయి తప్ప మెత్తపడవు. ఇందులో కాస్త పసుపు వేసి కలిపాను.
ఇప్పుడు ఇందులోనికి ఈ ట్రైన్ చేసిన గింజలు వేసేస్తున్నాను. ఇప్పుడు అన్ని గింజలు పడిపోయాయి దీంట్లో. ఇప్పుడు దీన్ని ఇలా మంచిగా మిక్స్ చేసేయాలి ఆ తాలింపునంతా కూడా. ఈ చిక్కుడు గింజలు చాలా ముదిరిన గింజలు అండ్ ఎండిపోయినాయి కాబట్టి ఈ తొక్క చాలా హార్డ్గా ఉంటుందన్నమాట. ఓకే, బాగా ఉడికిపోయిన గింజలు, తొక్క హార్డ్గా ఉంటుంది కాబట్టి కొంచెం చూయిగా ఉంటుంది. మనకు అలిసింతల్లాగా నోట్లో వేయగానే ఇట్లా మెదిగినట్టుగా అంటే మెత్తగా అయిపోయినట్టుగా ఉండదు. చిక్కుడు గింజలు తొక్క ఈ పైన లేయర్ ఉంది కదా, ఇది కొంచెం హార్డ్ అనమాట వాటితో పోలిస్తే. అందుకని ఇది కొంచెం చూయి. ఇప్పుడు దీంట్లో ఉప్పు కొత్తిమీర చల్లేసేసి ఆఫ్ చేసేస్తాను. ఇంకా ఒక 3/4 స్పూను సాల్ట్ వేసాను. సాల్ట్ వేసినాక ఎక్కువ కుక్ చేసుకోవద్దు, గట్టి పడుతుంది గింజ. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు కొత్తిమీర చల్లేసి సర్వ్ చేసేస్తాను. ఇప్పుడు ఇందులో చాలా ఉల్లిపాయలు, పచ్చి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఇది ఎందుకంటారో నాకు కొంచెం కమెంట్ సెక్షన్లో చెప్పగలరు. సో ఇలా ఎక్కువ ఉల్లిపాయలు వేసుకొని, ఇది సమ్మర్ కాబట్టి ఎక్కువ ఉల్లిపాయలు వేసుకొని తినాలన్నమాట. సో ఇదండి ఎండిపోయిన చిక్కుడు గింజలతోని రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.